ప్రభునందు ప్రియులైన యూట్యూబ్ ఛానల్ వింటున్న దేవుని బిడలకు ప్రేక్షక మహాశయులకు అనేక మంది సంఘస్థులకు దేవుని సేవలకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో కుమారుడిని యేసుక్రీస్తు నామమును బట్టి మరొకసారి మీ ముందు నిలబడడానికి ఆయన అనుగ్రహించిన సందేశాన్ని మరి మీ ముందు తెలియపరచడానికి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యానికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ అంశములు మీ ముందు ఉంచుండగా ఆశతో మీరు విని మరి మీ మనసులోని అభిప్రాయములు మాకు తెలియపరిచినట్లయితే మరి వాటిని మేము సంతోషంగా స్వీకరిస్తాం. మీరు ఎంకరేజ్ చేసిన వారు అవుతారు. మీ కుటుంబాలు రక్షించబడినవిగా మేము కోరుకుంటున్నాను. ప్రియులారా, ఈ ఛానల్ నడిపిస్తాను రాజుగారిని వారి కుటుంబాన్ని బట్టి దేవునికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని సన్నిధిలో మరొకసారి నిలబడడానికి మరి ఇచ్చిన భాగ్యానికి వందనాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ప్రియులారా, కృపగల మా తండ్రి వందనాలు, మీ గొప్ప నామమును బట్టి మరొకసారి ప్రార్థిస్తున్నాను. ఎన్నికలేని మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచి మా కుటుంబాలు, మా బిడలను, మా ప్రజలను తండ్రి, మా లోకమును తండ్రి, సజీవులను తండ్రి, రాజులను, అధికారులను, నాయకులను తండ్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వారి సిబ్బందిని, సమస్త ప్రజావళిని తండ్రి మీరు కనికరించి కాపాడుచున్నందుకు స్తోత్రాలు ప్రభా. సృష్టి మీ చేతిలో ఉన్నదని సృష్టిలోని జీవులు ప్రభా. మీ కనికరం బట్టి వాక్యాలను బట్టి మేము చెల్లించి బ్రతుకుతున్నాం. అల్పుడైన ప్రభుని వాక్యం ధ్యానిస్తుండగా ఆత్మశక్తితో నింపి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అపశక్తులు లయమించిన గారి శక్తులు బంధించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి విధమైన ఆత్మను యేసునామములో తండ్రి మీ నామమును బట్టి రక్షించబడడానికి ప్రతి ఆత్మ మేము చూడడానికి అనుమతి ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, రక్షణ ప్రతి మార్గం అవసరం ప్రభా, ప్రతి వ్యక్తికి అవసరం తండ్రి. భూమి మీద శాంతిని కురిపించడానికి మీరు వచ్చారు ప్రభా. సమాధానము కలిగించడానికి కుమారుని పంపించినందుకు వందనాలు. దాన్ని బట్టి తను మీ వాక్య సందేశం ముందు సాగుతుండగా ఆత్మశక్తితో నింపి మీరు సహాయం దయచేయం, తగిన జ్ఞానం నింపమని యేసయ్య అతి శ్రేష్టమైన వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఈ సమయంలో ప్రియులరా, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మరి 8వ వచనం మనం ధ్యానం చేయబోతున్నాం. ద్విమనస్కులారా అనే ఒక మాటను మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియులరా, ద్వి అంటే రెండు మనసులు కలిగిన మానవుని యొక్క జీవితం గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ప్రియులరా, మానవుని యొక్క మనసులో 2 తలంపులు ఉంటాయి. ఒకటి మంచి తలంపు, 2 చెడ్డ తలంపు. ఒకటి మంచి మనసు, 2 చెడ్డ మనసు. మంచి మనసు దేవునికి అనుకూలమైన పదవులు ప్రయాణం చేస్తుంది. రెండో మనసు దేవునికి మరి అనుకూలమే కాకుండా అననుకూలంగా అపవాదికి చోటిచ్చే మనసుగా అది ప్రయాణం చేస్తుంది. ప్రియులరా, అయితే భక్తుడైన యాకోబు ఈ మాట మాట్లాడుతున్నాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ప్రియులారా, సృష్టికర్తను మరిచి జీవించుటే, సృష్టికర్తను విడనాడి సొంత ఆలోచనలో ప్రయాణం చేసి సొంత ఉద్దేశములు కలిగిన వాడే పాపి. ప్రియులారా, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని అనేక మంది ప్రపంచం ఉన్నారు. ప్రియులారా, వారందరి గురించి భక్తుడైన యాకోబు సందేశం ఇస్తున్నాడు. అందుకే ద్విమనస్కులారా మీ హృదయములను పదిలపరుచుకొనుడి అంటే జాగ్రత్తగా ఉంచుకోండి, సమాధానం కలిగి ఉండండి, పదిలపరుచుకోండి, జాగ్రత్త పరుచుకోండి, దేవునికి అనుకూలంగా జీవించండి అని చెప్పి ఆయన ఆత్మ ద్వారా మాట్లాడుతున్న. ప్రియులారా, అయితే ప్రభువు దగ్గర మనం ఆలోచన చేద్దాం. ప్రియులారా, మంచి మనసు, 2 మనసు అంటే ఆలోచన చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 3:2 చెప్తున్నాడు చూడండి, మనము అనేక విషయంలో మనం తప్పిపోతున్నాము. ఎవడైనా మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకునే శక్తి గలవాడై ఉన్నాడు. అంటే ఏ మాట అండి? దేవుని సన్నిధిలో నిలబడే మాట, దేవుని సన్నిధి నుంచి వచ్చే మాట, దేవుని సన్నిధిలో మరి ఆయన వాక్కును బట్టి నడిచేటువంటి మాటను బట్టి తప్పని వాడై ఉంటేనంట వాడు ఎలాగుంటాడంట? తన సర్వ శరీరమును స్వాధీనములు ఉంచుకున్న వాడై మరి శక్తి గలవాడుగా చూడగలని చెప్పి వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, అయితే హెజ్కేలు గ్రంథంలో చెప్తున్నాడు చూడండి 33:31,
మానవులు ఎలా ఉన్నారండి? చెడ్డ మనసు కలిగిన వాడు ఎలా ఉన్నాడంట? మంచి మనసు కలిగిన వాడు దేవునికి ఆధీనంలో ఉంటాడు, దేవుని పనిలో జీవిస్తాడు, దేవుని కొరకు పాటుపడతాడంటే లోకం లాగా ఉంటాడండి. సమాధానము కలిగిన వాడుగా ఉంటాడు, అందరినీ ప్రేమించే మనసు కలిగిన వాడు ఉంటాడు, ఇతరులకు సహాయం చేసే మనిషిగా ఉంటాడు, దేవునికి అనుకూలమైన వ్యక్తిగా ఉంటాడు, ఆయన ప్రేమను పొందేవాడుగా ఉంటాడు ప్రియులారా. అయితే చెడ్డ మనసు కలిగిన వాడు ఎలా ఉంటాడంటే ఎహెజ్కేలు 32:31 చెప్తున్నాడు. వాడు ఎటువంటి వాడంట? వాడు కూడా దేవుని మందిరానికి వస్తాడట. వారు నా యొద్దకు వచ్చి నా జల్లునట్లుగా నీ యొద్ద విచారింతురు కానీ, కూర్చుంటారు కానీ, నీ మాటలు వింటారు కానీ, వారు ఏం చేస్తారండి? వాటిని అనుసరించి ప్రవర్తింపరంట. అంటే వాటిని అసలు ఏమాత్రము కూడా వింటారు కానీ ప్రవర్తించరంట. వారు నోటితోనే ప్రేమను కనబరుస్తారట. అంటే ఓన్లీ ఫర్ యాక్టింగ్ లవ్ అనే విషయం చెప్తున్నాడు ఇక్కడ. కనబరుస్తారు కానీ వారి హృదయము లాభమును అపేక్షించున్నది. అంటే రెండో మనసు ఏంటండి? సంథింగ్. దేవుని వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమైనా దొరుకుతుందా? ఆ సంఘానికి వెళ్తే మనకేం దొరుకుతుందా? మరి ఆ ప్రేయర్కి వెళ్తే మనకేదైనా సహాయం దొరుకుతుందా అనేటంటే మనసు కలిగిన వాళ్ళు లోకమున్నారు ప్రియులారా. అట్టి వారి గురించే మరి ఆత్మతో ఆయన మాట్లాడుతూ యాకోబు సందేశాన్ని ఇచ్చాడు. అదే యాకోబు రాసిన పత్రిక 4:1-3 చెప్తున్నాడు చూడండి. మీలో యుద్ధములను పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో కలిగే శరీరెచ్చలను బట్టే కదా. మానవ హృదయములు యుద్ధాలు, కలహాలు, పోటీలు, మరి సమస్యలు, శోధనలు ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి? యుద్ధాలు, ఒకరికొకరు పడకపోవడం, ఒకరికొకరు కొట్టుకోవడం, ఒకరికొకరు తిట్టుకోవడం, స్వార్థం పెరిగిపోయి స్వార్థాన్ని అనుసరించి ఏం చేశారండి? ప్రేమ భూమి మీద నశించిపోయింది ప్రియులారా. కానీ ఎట్లా ఉన్నారండి? ఇవన్నీ కూడా ఈ మానవుడికి లోకంలో కావాల్సిన అవసరాలను బట్టి కదా, మన శరీరానికి కావాల్సిన అవసరాలు బట్టి కదా. ఆ అవసరాలు ఎటువంటి అండి? తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, నివాసం అయితే చాలు. కానీ అవి కాదండి. శరీరెచ్చలంటే వాడి ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి, భోగంగా జీవించడానికి, అంతేకాకుండా సృష్టికర్తను మరిచి తన ఇష్టాన్ని భూమి మీద చలాయించుకుంటూ వ్యతిరేకగా, సమాధానం లేనివాడుగా ప్రవర్తించే వ్యక్తి గురించి అదే చెడ్డ మనసు విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు ప్రియులారా. అయితే ఎలా ఉందండి? మీరు నరహత్య చేయడానికి ఇవన్నీ కావడానికే ఏం చేస్తారండి? నరహత్య చేస్తారు, మచ్చరపడుదురు, వీడిని సంపాదించుకోలేరు. అలా చేసినా కానీ సంపాదించుకోలేరంట. పొట్లాడుదురు, యుద్ధంలో చేదురు, దేని అందును చూడండి, దేవుని అడుగునందన అసలు మీకేమీ దొరకకుండా ప్రియులారా. ఈ ప్రయత్నాలు ఏం చేస్తాడంట? పోటాడతాడంట, యుద్ధాలు చేస్తాడంట, మచ్చరపడుతుంటాడంట, అవిషపడుతుంటాడంట, చూడండి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడంట. కానీ ఇవన్నీ కూడా దేవుని తెలియకుండా చేసిన ప్రయత్నాలన్నీ కూడా శూన్యమైన విషయాన్ని, ఏది మీకు దొరకదని విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. నిజమైన క్రైస్తవుడు ఎట్లా ఉండాలి అంటే మంచి మనసు కలిగిన వాడు ఉండాలి. మీరు వినువారు మాత్రమే ఉండక వాక్యమును ఎరిగిన వారే జీవించాలి, వాక్యములో పారివారుగా ఉండాలి, వాక్యాన్ని అనుసరించే జీవులుగా మన లోకంలో ప్రయాణం చేయాలి ప్రియులారా. అందుకే మంచి మనసు అనగా మంచి మనస్సాక్షి అనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు ఇక్కడ. మొదటి తిమోతి రాసిన పత్రిక 1:5 చెప్తున్నాడు చూడండి. ఉపదేశానుసారం ఏదనగా పవిత్ర హృదయము నుండి, అంటే పవిత్రమైన హృదయము కలిగిన వాడు. 2 మంచి మనసాక్షి కలిగిన వాడు. అంటే ఆ మనసు మంచినే కోరుకుంటుంది కానీ ఆ మనసు చెడ్డను మాత్రం కోరుకోదు. చెడ్డను విడనాడి మంచిని ప్రేమించే మనసే మంచి మనసాక్షి కలిగింది ప్రియులారా. ఆ మనసు ఎటువంటిదండి? పవిత్ర హృదయం కలిగిందిగా ఉంటుందంట. 2వది నిష్కపటమైన విశ్వాసం కలిగి ఉంటుందంట. ఆ విశ్వాసం ఏదైనా ప్రభా నీ చిత్తమే, మరణమైన జీవమైన ఏదైనా నీ చిత్తమైన విషయాన్ని జ్ఞాపం చేస్తుందంట ప్రియులారా. అంతేకాకుండా వాడి నుంచి మీకు కలుగు ప్రేమయే కదా. చూడండి ఎంత చక్కగా చెప్పాడు ప్రియులారా. మొదటి తిమోతి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన హెచ్చరిక చేసిన పత్రికలో ఈ అంశం మాట్లాడుతున్నాడు ప్రియులారా. అయితే మనం ఎట్లా ఉన్న లోకంలో ఎప్పుడైనా మనం ఆలోచన చేసామా? గలతీ 5:14 చెప్తున్నాడు చూడండి. ధర్మశాస్త్రం అంతయు ఒకే ఒక మాటలో ఉందండి. ఏమిటది? నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుము అని ఒక్క మాటతో సంపూర్ణమై ఉన్నది. ప్రేమ అనేది కలిగి ఉంటే మంచి మనసాక్షి, ప్రేమ లేకపోతే చెడు మనసాక్షి, చెడ్డ మనసాక్షి ప్రియులారా. ఆ చెడ్డ అనే పదానికి అనేక పర్యాయ పదాలు ఉన్నాయి ప్రియులారా. దుర్మార్గము, నీచత్వము, అమానుషత్వము, అలాగే దోపిడీ తత్వము, నరహత్య, ఇంకా అంతేగా మరి విపరీతమైన దుర్మార్గమైన పనులు, ఆలోచనతో కలిగే మనసాక్షి, అది చెడు మనసాక్షి ప్రియులారా. ఇవాళ మన లోకంలో జీవించే బిడ్డలుగా సర్వ సమాజంలో దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నాం కంటే ఏ మనసాక్షి కలిగిన వారు ఉన్నాం? ఎప్పుడైనా మనం ఆలోచన చేసామా ప్రియులారా?
మొదటి పేతురు రాసిన పత్రిక 3:10, 13 చెప్తున్నాడు చూడండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోడువాడు ఎలా ఉంటాడంట? చెడ్డదాని పలుకుండా తన నాలుకను అదుపులో పెట్టుకుంటాడట. కపటవాక్యము చెప్పకుండా తన పెదవులంట వాడు కాచుకుంటాడంట. పిల్లలు అంటే నాలుకని పెదవులు కూడా కాచుకునేవాడు ఉండాలి. ఎవడండి? మంచి మనసాక్షిని కలిగిన వాడు, జీవమును అంటే దేవుని ప్రేమించేటువంటి వాడు. ప్రియులారా, అతడు కీడును నుండి తొలగి మేలు చేసేవాడిగా ఉంటాడంట. వాడు అటువంటి వాడు ఎలా ఉండాలండి? కీడు నుండి తొలగి మేలు చేసేటువంటి వాడు ఉండాలి. సమాధానం వెదకి దానిని అనుసరించవలసిన వ్యక్తిగా ఉండాలి. ప్రియులరా, అందుకే నిర్మలమైన మంచి మనసాక్షి కలవారేయుడైన విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు ఇక్కడ పేతురు రాసిన పత్రికలో. సమాధానం వెతికి దాన్ని వెంట అనుసరించవలను. ప్రభు కనులు నీతిమంతుల మీద ఉన్న జాగ్రత్త. ప్రియులరా, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. కానీ ప్రభు ముఖం కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. కీడుకు ఆయనకు విరోధంగా ఉంది ఆయన కనులు, ఆయన చెవులు కూడా. ఆయన చూడలేదనుకుంటున్నాం, ఆయన వింటలేదనుకుంటున్నాం, కానీ ఆయన భూమి మీద ఉండి ఆకాశం నుండి భూమి మీద జరిగే ప్రతి క్రియను కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు. ప్రియులారా, ఆయన కనులు చూడని స్పష్టం అంటూ ఆయనకు లేదు ప్రియులారా భూమి మీద. కాబట్టి ప్రతిదీ కూడా ఆయన అనుసరించి చూస్తున్నాడు. ప్రతి వ్యక్తి జీవితాన్ని కూడా ఆయన పరిశీలన చేస్తున్నాడు. ప్రియులారా, మనం ఎట్లా ఉన్నాం? మంచి మనసాక్షి కలిగి ఉన్నామా, లేక చెడ్డ మనసాక్షి కలిగి ఉన్నామా? కాబట్టి ద్విమనస్కులారా, మీ హృదయంలో పదిలము చేసుకునండి. రెండు మనసులు భేదాభిప్రాయాలు కలిగి ఉన్నారు, అయితే దేవుని దగ్గర ఉంటున్నారు, అయితే అపవాదికి సోడిస్తున్నారు. ప్రియులారా, అటువంటి మనసు దేవుని సన్నిధిలో జీవించే యోగ్యత దాని లేదని విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. అయితే మంచి మనసాక్షి కలిగిన వాడు ఉండాలి, లేకపోతే మరి చెడ్డ మనసాక్షి కలిగి ఉండాలి తప్ప, అపవాదికి చోటిచ్చేవాడు ఉండాలి తప్ప. రెండు మనసులు రెండు అభిప్రాయం కలిగి ఉంటే ప్రభు రాజ్యమునకు వారసులుగా మనం కాలేం. ప్రియులారా, అయితే మనం ఎవరికి దాసులుగా లాక్కున్నాం? క్రీస్తుకు దాసులుగా ఉన్నామా? మంచి మనసాక్షి కలిగి ఉంటాం. అపవాదికి దాసులుగా ఉన్నామా? చెడ్డ మనసాక్షి కలిగిన వారికి ఉంటాం. ప్రియులారా, అయితే మనం ఎలా ఉండాలి? అందరినీ సన్మానించాలి, సహోదరులను ప్రేమించాలి, దేవునికి భయపడి ఉండాలి, రాజును సన్మానించుడి. నీతి అనేటువంటి పంట విత్తితే అదే పంట నువ్వు కోస్తావు. ప్రియులారా, మంచి సాక్షి కలిగిన వాడు, సత్యం కలిగిన వాడు ఉంటాడు, నీతి అనే పంట వేస్తాడు, నీతి అనే పంట అనేవాడు కోస్తాడు, యథార్థత కలిగిన వాడు ఉంటాడు, ప్రేమను పంచేవాడు ఉంటాడు, అంతేకాదు పౌరుషము కలివాడు ఉంటాడు, అంతేకాదు దేవుని సన్నిధులు నిష్పక్షపాతంగా మాట్లాడి యథార్థత కలిగివాడు ఉంటాడు. పిల్లరా, ఈ రెండు మనసులు మనం ఏ మనసు కలిగిన వారు ఉన్నాం? మొదటి పేతురు రాసిన పత్రిక 2:4 చెప్తున్నాడు చూడండి. ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషణ వల్ల కలుగు మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిష్యును పలే మనం పోలి ఉండాలి. ప్రియులరా, క్రొత్తగా జన్మించిన శిష్యు ఎలా ఉంటాడండి? వాడికి ప్రపంచం గురించి అని తెలుస్తుందా? ఏమీ తెలియదు. శిష్యుల యేసు ప్రభువు వారు ఎలా పోల్చాడండి? పరలోక రాజ్యమును చిన్నపిల్లలు వారసులు అని చెప్పి అన్నాడు. వారికి దేవుని మనసు కలిగి ఉంటుందంట. ప్రియులరా, అంటే మనం ఎలా ఉండాలి? క్రొత్తగా జన్మించిన శిష్యుని పోలిన వారికి ఉండాలి. కపట ప్రేమ విడిచిపెట్టాలి, చెడ్డ మనసును వదిలేయాలి, సమాధానం నీతిని వెంటాడి ఉండాలి, మంచి మనసాక్షి కలిగి ఉండాలి, రెండు అభిప్రాయాలు తొలగించి ఒకే మాటలో జీవించే బిడ్డగా మనం ప్రయాణం చేయాలి. ప్రియులరా, 2:9 రాసిన పత్రిక 2:20 చెప్తున్నాడు చూడండి. 21లో గొప్ప ఇంటిలో వెండి పాత్రలు ఉన్నాయి, బంగారు పాత్రలు ఉన్నాయి కాక కర్రవి మట్టివి కూడా ఉన్నాయంట. ప్రియులరా, ఇక్కడ ప్రభు లోకాన్ని ఉపయోగించి ఉపమానం చెప్పాడు. ఇక్కడ ఈ లోకాన్ని ఉద్దేశించి ఆయన మర్మం గురించి మాట్లాడాడు. ఆయన పరలోక రాజ్య యొక్క మర్మంలో మానవ యొక్క జీవన విధానం గురించి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలను గాక కర్రవి మంటివి కూడా ఉండును, వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతను వినియోగించబడును. ప్రియులరా, ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరుచుకుని వాడి ఎడలా వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొను అర్హమైన ప్రతి సత్కార్యమును సిద్ధపరచబడిన మంచి పాత్రగా వాడబడిన. ప్రియులరా, ఇక్కడ మానవుని యొక్క జీవితాల్ని పాత్రగా పోల్చాడు. గొప్ప ఏంటంటే భూమి. ఈ ప్రపంచంలో గొప్ప ఈ యొక్క భూమి అనే ప్రపంచంలో ఈ భూమి అనే ఒక ఇంటిలో ఏమన్నాడు ఆయన? వెండి పాత్రలు బంగారు పాత్రలు అన్నాడు. ఏహలోక ఐశ్వర్యం కోరుకుని ఏంటంటే బంగారు పాత్రలు వెండి పాత్రలు ఉంటాయి. ఇవి కాక కర్రవి ఉంటే మట్టివి కూడా ఉంటాయి. కర్రవి మట్టివి ఏంటంటే ఏహలోకాన్ని ఆశించకుండా ఉండే పాత్రలు అవి. అవి ఎలా ఉంటాయంట? ఈ బంగారు పాత్రలో చేరవట,
వెండి పాత్రలను చేరకుండా అంట ఎలా ఉంటాయంటే తన్ను తాను పవిత్రపరచుకుని వాడికి దూరంగా ఉంటాయంట ప్రియులారా. అంటే ఆస్తికి, ఐశ్వర్యానికి, దుర్మార్గం ఇవన్నీ కూడా మరి వాటన్నిటికీ కూడా దూరంగా ఉంటాయట. పవిత్రపరచుకుని సమాధానపరచుకుని ఎలా ఉంటాయంటే తన యజమానుడు వాడుకును పవిత్రమైన పాత్రగా ఉంటుందంట ప్రియులారా. మనం ఏ పాత్రగా ఉన్నాం? బంగారు పాత్రగా ఉన్నామా? లోకం వైపు చూస్తున్నాం. వెండి పాత్రగా ఉన్నామా? లోకం వైపు చూస్తున్నాం ప్రియులారా. కానీ ఇవన్నీ విడిచిపెట్టినట్లయితే కర్ర పాత్ర, మట్టి పాత్రగా చూపిస్తున్నాడు ప్రభువా. తను తగ్గించుకున్నవాడు మట్టి పాత్రగా ఉన్నాడు. వాడు ఎలా గొప్ప ఇంట్లో ఎటువంటి వాడుగా ఉంటాడండి? పరిశుద్ధపరచుకోబడిన వాడే ఎలా ఉంటాడండి? వాడు తాను మరి తగ్గించుకుని వాడుకుంటాడు. తన యజమానుడు వాడుకుని నమ్మకమైన పాత్రకు ఉపయోగపడే వాడుకున్నాడు ప్రియులారా. కనుక ఎట్లా ఉన్నాం? ఘనత గల పాత్రగా ఉన్నామా లేక ఘనహీనత గల పాత్రగా ఉన్నామా ప్రియులారా? కాబట్టి ఘనత గల పాత్ర మనకు అక్కర్లేదు, ఘనహీనత గల పాత్ర లోకం మనకు అక్కర్లేదు. కానీ తండ్రి రాజ్యంలో ఉండాలి, మనం ఘనత గల పాత్ర ఉండాలి. ఏ ఘనత అండి? విశ్వాసం అనే ఘనత, నీతి అనే ఘనత, సమాధానం అనే ఘనత, ప్రేమ అనే ఘనత, సత్యం అనే ఘనత, నిరీక్షణ అనే ఘనత మనం కలిగి ఉండాలి ప్రియులారా. ఈ పాత్ర ఎటువంటిది? భూమి మీద మట్టి పాత్రగా పోల్చాడు ప్రియులారా. ఇహలోక సౌకర్యాన్ని, ఇహలోక మరిక సౌందర్యాన్ని కోరుకునేటువంటి పాత్ర అది దేవునికి ఇష్టమైంది కాదు ప్రియులారా. అందుకే ఈ ప్రియులారా, ఈ జీవన ప్రపంచంలో అనీతిమంతులు, మంచివారు, చెడ్డవారు అనేక మనిషి కనబడుతున్నారు ప్రియులారా. అయితే వీరిని సృష్టించిన వాడు దేవుడే. అయితే మానవుని సృష్టించిన వాడు ఆయనే, మానవుని కలుగు చేసిన వాడు ఆయనే, మంచివాడిని చెడ్డవాడిని కూడా కలిగించిన వాడు ఆయనే, అన్నీ కూడా చేసిన విషయం ఆయనే. చేసిన నిర్మాకాండం 4:11 మాట్లాడుతున్నాడు ప్రియులారా. మానవునికి నోరిచ్చిన వాడెవడు నేనే కదా, మోగవాడిని చేసి నేనే కదా, చెవిటివాడిని చేసింది నేనే కదా, దృష్టి గలవాడిని చేసింది నేనే కదా, గుడివానిగా చేసింది నేనే కదా, అది ఎవరినైనా చేసింది నేనే కదా అంటున్నాడు. ఆ పరిస్థితులను బట్టి, ఆ కుటుంబాలను బట్టి, ఆ మనుషులను బట్టి, వారి పూర్వీకులను బట్టి, వారి తలంపులను బట్టి దేవుడు మనల్ని ఆ విధంగా ఆయన ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు పిల్లరా. కాబట్టి మనం దేవుని సన్నిధిలో మన పూర్వీకులు చేసిన అపరాధములు, పాపములు ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? నమ్మకమైన పాత్రగా మనం ప్రయాణం చేయాలి. నిర్గమా 25:5 చెప్తున్నాడు, ఎలా అనగా నీ దేవుడు యెహోవానగు నేను రోషము గలవాడును, నన్ను ద్వేషించి వారి విషయంలో 3-4 తరములను తండ్రుల దోషమును కుమారుల మీదుగా రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారి విషయంలో 1000 తరముల కరుణించి వాడని వాక్యం చదువుతుంది ప్రియులారా. అందుకే చెప్తున్నాడు ద్వితీయోపదేశకాండము 30:19 చెప్తున్నాడు చూడండి, నేడు జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును నేను నీ ఎదుట ఉంచి ఉన్నాను, భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా నేను ఉంచి ఉన్నాను. జాగ్రత్త, నీవేం చేసినా భూమి సాక్ష్యం, ఆకాశము, సూర్యచంద్ర నక్షత్రములు, భూమి మీద చెట్లు, చేమలు, పర్వతములు, లోయలు ఇవన్నీ కూడా నాకు సాక్ష్యమే కదని చెప్తున్నాడు పిల్లారా. అందుకే ఇదిగో నేనే దేవుడు అనే విషయాన్ని వివరంగా చెప్తున్నాడు 32-39 ద్వితీయోపదేశకాండంలో. నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నిందించేవాడు నేనే, బ్రతికించేవాడుని కూడా నేనే, గాయపరచేవాడు నేనే, స్వస్థపరచేవాడు నేనే. మనం ఏ వైపు ఉన్నాం ప్రియులరా? ఏ మనసు మనం కలిగి ఉన్నాం? మనం దేవుని వైపు చూస్తే మంచి మనసాక్షి కలిగిన వారుగా, మంచి మనసు కలిగిన వారు ఉంటాం ప్రియులారా. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.